ఇక రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అంటున్నారు భట్టి. 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోము అన్నారు ఆయన. రైతుల అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు భట్టి. అందరితో చర్చించాకే రైతు భరోసా విధి విధానాలు ఉంటాయన్నారు ఆయన. రైతు భరోసా ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం కొనసాగుతున్న రైతు అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక దానిపై అసెంబ్లీలో చర్చించి రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేనెవరూ 4 గోడల మధ్యలో కూర్చొని మా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించి మా ఇష్టానుసారం ప్రజలపైన ఏది రుద్దేది లేదని చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఈ సభ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలపై కూడా స్పష్టంగా చెప్తారు. రైతు రుణమాఫీపై అనుమానాలు వద్దు అంటున్నారు భట్టి. ఎన్ని ఇబ్బందులైనా సరే 2 లక్షల రుణమాఫీ చేస్తాము అంటున్నారు ఆయన. చెప్పిన సమయంలోనే రైతు రుణమాఫీ జరుగుతుంది అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటున్నారు ఆయన. 10 మంది రైతులు రుణమాఫీ గురించి కూడా అడిగారు. స్పష్టంగా మా ముఖ్యమంత్రి ఇప్పటికే ఒకసారి చెప్పాడు, ఆగస్టులో కల్లా రుణమాఫీ చేస్తామని. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, గత ప్రభుత్వాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు కూడా రుణమాఫీ చేయకుండా, ఆ ₹1,00,000 కూడా చేయకుండా పోయినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అక్కడక్కడ అడుగులుగా మాట్లాడుతూ ఇంకెప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు. మేము మీకోసం కాదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ₹2 లక్షల రుణమాఫీని స్పష్టంగా చేస్తాం, త్వరలోనే చేస్తాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని అధిగమిస్తాం.